భారతిలో శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన కుమారి అడ్డోజు హాస్ని కూచిపూడి రంగప్రవేశ మహోత్సవం కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్ననాటి నుంచే కూచిపూడి నృత్యంలో శిక్షణ నుండి పొందిన హాసిని తన తొలి రంగప్రవేశ ప్రదర్శనలో అభినయం, ఆంగికం, లయ, నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రతి ప్రదర్శనకు సభలో కరత్వాల ధ్వనులు మారుమోగాయి. ప్రొఫెసర్ ఆర్ సుధాకర్, డాక్టర్ ఆర్ రత్నశ్రీ శిష్యురాలైన హాసిని గురువులు నేర్పిన సాంప్రదాయాన్ని హుందాగా ఆవిష్కరించి తన ప్రతిభను చాటుకుంది. ఈ కార్యక్రమానికి పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గురు పి రామలింగ శాస్త్రి, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ ప్రిన్సిపల్ రేవ్బ్రో ఆంథనీ పొలిసెట్టి, శ్రీనటి అశ్రిత వేముగంటి తదితరులు హాజరై హాసిని అభినందించి ఆశీర్వదించారు. అతిథులను సత్కరించుకున్నాం. మనకి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ లో సహకరిస్తున్న వారిలో అభినందిస్తారు. శాలువతోటి జ్ఞాపికతోటి రోజు హాసిని తన నాట్య విన్యాసాన్ని, ప్రతిభను మీరైతే ఆ అవకాశానికి నేను నోచుకోలేదు. కానీ మీ అందరూ వ్యక్తీకరిస్తున్నటువంటి ఆనందాన్ని చూస్తుంటే ఆమె చేసినటువంటి నాట్యాన్ని కాస్తైనా మనోనేత్రంతో నేను స్పృశించగలను. ఈ సందర్భంగా అద్దోజు హాసినికి శుభాశీస్సులు, శుభాభినందనలు. వారి తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి వారికి ఆ పాపని ఈ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి గురుదేవులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అద్దోజు వారి కుటుంబం, మాధవాచారి గారి దంపతులు, వారి కుటుంబం, వారి బంధుమిత్రులంతా బహుశా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే వీరి కార్యక్రమాన్ని అనేటువంటి కార్యక్రమంగా భావించి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు కనబడతా ఉన్నది. మీ అపురూపమైనటువంటి మీ ఇన్వాల్వ్మెంట్, హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నాట్య గురువు గారు ఇందాక వారి చక్కటి వ్యాఖ్యానం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బహుశా విశ్వవేదికపై హాసిని నృత్య ప్రదర్శన జరగాలనేటువంటి ఆశీస్సులు నా పరంగా తెలియజేస్తాను. By Kumari Hasini. Hasini, I don't know, where are you? Correct you, Hasini. Really, you have performed beautifully, and you know, everybody was telling about your performance. Regarding Mandodari Shabdam, even the other, she is also a dancer, Vemuganti Srimati Ashrita Garu. మీరు ఉమారామారావు దగ్గర నేర్చుకున్నారు కదండి, అప్పుడు అన్నారు నాతో 1977. Nobody knows about the Mandodari Shabdam. This was written by Acharya Garu, C.R. Acharya, Vedanta Lakshmana Shastri Garu, and his daughter Rangamani, she is in Malakpet, she is in Hyderabad only, was teaching to Jagannath Sharma sir was teaching to Maithili Kumar. Then she is known as Maithili Ramakrishna. సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు పండుగలాగా జరుపుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. మండోదరి శబ్దంలో
ఆ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక స్టేజ్ వరకు వాళ్ళు హస్తాలు, అభినయాలు, నృత్య ఈ పోర్షన్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక సొంత ఇండివిజువల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక ప్రతి డాన్సర్కి ఆ స్టేజ్లో వస్తుంది.